కబేళా సెంటర్లోని బాలుర పరిశీలన గృహంలో ఉచిత లీగల్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మురళి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా నియమితులైన న్యాయవాదుల బృందం సేవలను పరిశీలన గృహంలోని బాలురు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కబేళా సెంటర్ సమీపంలో గల బాలుర పరిశీలన గృహంలో లీగల్ ఎయిడ్ సెంటర్ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మురళి ప్రారంభించారు. అనంతరం ఎంఎస్జే మురళి మాట్లాడుతూ తెలిసి తెలియని వయస్సులో నేరం మోపబడి పరిశీలన గృహాలకు చేరుకున్న బాలలను సన్మార్గంలో పెట్టేందుకు వీలుగా వారి తరపున విచారణ నిర్వహించేందుకు ఉచిత లీగల్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా న్యాయవాదులు 5గురు కమిటీగా ఏర్పడి ఈ సెంటర్ ద్వారా బాలలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తారన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏదైనా నేరాలకు పాల్పడింటే వారి కేసులు ఇక్కడ విచారిస్తారు. వారికి ఏమైనా న్యాయ సహాయమైనటువంటి అవసరం ఏర్పడితే ఇప్పుడు మేము నియమించినటువంటి న్యాయవాదులు వారి తరపున వారికి కేసులు అపేర్ అయ్యి వారిని డిఫెండ్ చేస్తారు. వాళ్ళ తరపున వాదిస్తారు కేసులు. అది వాళ్ళ డ్యూటీ. ఫ్రీ లీగల్ ఎయిడ్ వాళ్ళు లీగల్ ఎయిడ్ సర్వ్ చేస్తారు. వాళ్ళు మా విజయవాడ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో వీళ్ళు ఇక్కడ నియమించడం జరిగింది. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిశీలన గృహంలో ఏర్పాటైన ఈ ఉచిత లీగల్ ఎయిడ్ సెంటర్ ఇందులో ఉండే బాలురకు ఉపకరించగలదన్నారు. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఈ బోర్డు అనేది చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ బోర్డు అపాయింట్మెంట్ కూడా దానివల్ల పిల్లలందరికీ కూడా మంచి చెడుకి తేడా భవిష్యత్తులో ఎలా ఎదగాలనే దానికి ఈ బోర్డు చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయరాజ్, లీగల్ ఎయిడ్ సెంటర్ న్యాయవాదులు విజయలక్ష్మి, శ్రీదేవి, మహాలక్ష్మి, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన నిర్వహించారు. 1,50,000 మంది ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించారు. 360 పాఠశాలల్లో లయన్స్ క్లబ్ ఒకేసారి ఈ జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన వివరించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. గిన్నీస్ రికార్డు సాధన కోసం ఒకేసారి 360 పాఠశాలల్లో 1,50,000 మంది విద్యార్థులతో జనగణమన గీతాన్ని ఆలపింపచేశారు. మాంటిస్సోరీ మహిళా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు. లయన్స్ క్లబ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల మధ్య ఐక్య జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లాలో 320 పాఠశాలల్లో 1,50,000 మంది విద్యార్థులు జాతీయ గీతాన్ని 6 సార్లు ఆలపించి సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డుని ఇవాళ క్రియేట్ చేశారు. ఇవాళ దీన్ని వీడియో తీసాము, దాన్ని నమోదు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి పంపిస్తున్నాం. అతి త్వరలోనే కృష్ణా జిల్లాకి మరో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో విద్యార్థుల్లో ఒక మంచి వాతావరణం రావాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు కృష్ణా జిల్లా వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని పెంపొందించడం ద్వారా మనం భారతదేశం పట్ల మన జాతీయ భావం పెరిగి ఈ భారతదేశం నాది, దీనికోసం పాటుపడాలి అని చెప్పని ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాంటిది స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగంలో ఉన్నటువంటి విజయవాడ నగరం కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ కూడా లయన్స్ క్లబ్కు సంబంధించిన పెద్దలందరూ కూడా భాగస్వామ్యం అవడం, అందులో గజల్ శ్రీనివాస్ గారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ కంకణాల్ శ్రీనివాస్, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. వర్షాకాలంలో లభించే పండ్లలో నేరేడు ఒకటి. నీలవర్ణంతో నిగనిగలాడే నేరేడు పండు ఆరోగ్యప్రదాయని. నేరేడు పండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మాగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, కొరేటిన్ లాంటి ఎన్నో ఖనిజాలు నేరేడు పండులో లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండు తీసుకోవటం వల్ల వారిలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. గుండె, కాలేయం పనితీరు మెరుగుపరచడంలో కూడా నేరేడు పండు కీలక పాత్ర పోషిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎంపీ రాజగోపాల్ ఫ్లైఓవర్ నిర్మాణం కుదరదనటం హాస్యాస్పదమన్న టీడీపీ నేత గద్దె రామ్మోహన్. 2003లోనే నిపుణుల కమిటీ పై వంతెనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడి. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను ప్రక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్య. బాలుర పరిశీలన గృహంలో లీగల్ ఎయిడ్ సెంటర్ను ప్రారంభించిన ఎంఎస్జే మురళి. ఈ సెంటర్ ద్వారా ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో సంఘటితమైన బిల్డర్లు, అధునాతన నిర్మాణాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తామన్న విజయవాడ క్రెడై చాప్టర్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి. ఘనంగా గబ్బర్ సింగ్ అర్ధశత దినోత్సవ వేడుకలు. ఈ చిత్రం పూర్తి హాస్యభరితంగా ఉందన్న యుఎస్ఓ నేత అవినాష్. పవన్ తదుపరి చిత్రం కూడా విజయం సాధిస్తుందని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.